సక్సెస్‌ఫుల్ అండ్ ప్రొడక్టివ్ మార్నింగ్ అంటే 5 ఏఎం అలారం కాదు. ఏమో నాకైతే అది చాలా కరెక్ట్‌గా అనిపిస్తుంది. చాలా బుక్స్‌లో చదివాను. 5 ఏఎంకి లెగిస్తే చాలా పనులు చేసుకోవచ్చు. వర్క్‌కి ముందే అన్ని పనులు అయిపోతాయి. జిమ్‌కి వెళ్ళొచ్చు, హౌస్ హోల్డ్ వర్క్స్ చేసుకోవచ్చు, బుక్స్ చదవచ్చు. సో, ఇవన్నీ ఉంటేనే ఒక సక్సెస్‌ఫుల్ మార్నింగ్ రొటీనా? అలాంటి పర్సన్సే సక్సెస్ అవుతారా అనేది ఐ డోంట్ బిలీవ్. మేబీ అవ్వచ్చు. వాళ్ళకున్న పరిధిలో వాళ్ళది మెయింటైన్ చేయగలుగుతున్నారు. నేను దాన్ని ఒక 2 డేస్, 3 డేస్ చేశాను. బట్ అది నేను కన్సిస్టెంట్‌గా చేయలేకపోతున్నా. సో, నాకున్న పరిధిలో నేను ఎవరిని ఇబ్బంది పెట్టకుండా, నాకున్న లిమిట్స్‌లో నేనేం చేయగలను, ఒక చిన్న మార్నింగ్ రొటీన్‌ని నేను పెట్టుకున్నాను. ఇదివరకు నేను లేచిన వెంటనే ఫోను చూసేదాన్ని. వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్, ఈమెయిల్స్ డే స్టార్ట్ అవ్వకముందే మైండ్ ఆల్రెడీ బిజీ అయిపోయేది. ఇప్పుడు ఒక చిన్న రూల్ పెట్టుకున్నా. ఫోను కన్నా ముందు ఫస్ట్ నేను లేచి దేవుడిని తలుచుకొని, ఆ తర్వాత విండోస్ ఓపెన్ చేసుకొని సన్‌షైన్‌ని చూసి ఒక చిన్న గ్లాస్ హాట్ వాటర్, ఆ తర్వాత గ్రీన్ టీ. ఆ తర్వాత విండో దగ్గర జస్ట్ ఒక 5 మినిట్స్ అంతే. నా ప్రాబ్లమ్స్ అన్నీ తీరిపోతాయా? సాల్వ్ అయిపోయాయా? అంటే కాదు. లేదు. కానీ నా మైండ్ చాలా కామ్‌గా స్టార్ట్ అవుతుంది. నా డే అంతా చాలా పీస్‌ఫుల్‌గా స్టార్ట్ అవుతుంది. అండ్ ఆ రష్ ఉండదు నాకు. నాకు ఈ చిన్నపాటి రొటీన్ నాకు చాలా వర్కౌట్ అయింది. మనకి ఏమి పర్ఫెక్ట్ మార్నింగ్ రొటీన్ ఉండాల్సిన అవసరమే లేదు. ఒక చిన్న హ్యాబిట్, మంచి హ్యాబిట్ అది రోజు ఫాలో అయితే చాలు.